హాయ్ అండి. అందరూ బాగున్నారా? పిల్లలు స్కూల్ నుంచి రాగానే అమ్మ మాకు ఏదైనా స్పైసీగా చేసి పెట్టమ్మా అని అడిగారు. అడగంగానే ఆగుతామా? అందరు అమ్మలు కూడా అంతే కదా అండి. పిల్లలు అడిగితే ఎప్పుడెప్పుడు చేద్దామా అని ఉంటారు కదా. అలా అని వాళ్ళు స్పైసీగా కావాలన్నారు కదా అని పకోడీ చేద్దాం అనుకున్నాను. దానికోసం ఉల్లిపాయలు నిలువుగా కట్ చేసి పెట్టుకున్నానండి. మేము కొంచెం స్పైసీగానే తింటాము. దానికోసం ఎక్కువ పచ్చిమిర్చి తీసుకున్నాను. వీడియోలో చూపిస్తున్న విధంగా కట్ చేసుకోవాలి. నేను కొత్తిమీర కరివేపాకు చాలా ఎక్కువ వేసుకుంటానండి. ఇంకా ఇది కొంచెం నాకు తక్కువగానే ఉంది. శనగపిండి కొంచెం తక్కువగా వాడతాను. అందుకోసం ఇవి వేస్తే కొంచెం ఇంకా టేస్టీగా ఉంటుంది. పిండి తక్కువగా వేసాం కాబట్టి కొంచెం సరిపోతుంది ఇది. దాన్ని మర్డర్ చేసేస్తున్నానండి కొత్తిమీరని నేను. ఒక బౌల్లోకి ఒక కప్పు శనగపిండి, పావు కప్పు బియ్యం పిండి తీసుకోండి. బియ్యం పిండి వల్ల కొంచెం క్రిస్పీగా వస్తాయి. అలాగే చిటికెడు వంట సోడా, కొంచెం పసుపు, కొంచెం ధనియాల పొడి, మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, అలాగే పచ్చిమిర్చి ముక్కలు, కొత్తిమీర, కొంచెం సాల్ట్, కొంచెం కాదండి టేస్ట్కి తగినంత సాల్ట్, కరివేపాకు ఎక్కువ వేస్తానని చెప్పాను కదా అండి, నాకు అక్కడ అంతవరకే ఉంది, అదే వేసాను. మనం తోటకూర కూడా సన్నగా కట్ చేసి వేసుకుంటే చాలా బాగుంటుందండి. ముందుగా వాటర్ ఏం వేయకుండా మొత్తం సరే ఇలా బాగా కలపండి. ఆనియన్లో ఉన్న వాటర్ కొంచెం కంటెంట్ అంతా బయటకు వచ్చేసి కొంచెం ముద్దగా అవుతుంది. పిండి కొంచెం గట్టిగా కలుపుకుంటే ఆయిల్ తక్కువగా పట్టుకుంటుందండి. త్వరగా కూడా వేగిపోతాయి. చూడండి, ఇప్పుడు కొంచెం వాటర్ వేసుకొని ఇంకొకసారి ఎక్కువ వాటర్ వేయకండి, కొంచెం కొంచెం వేసుకుంటూనే కలుపుకోవాలి. వీడియో ఏంది స్లోగా ఉంది అనుకోవద్దండి. తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే ఇలా చూసి చేసుకుంటారనే ఉద్దేశంతో అలా చేస్తున్నాను. ఫాస్ట్గా చేసేసి కొందరికి అర్థమవ్వకపోవచ్చు కదా. చూడండి, ఇలా ఉండాలి పిండి. ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టుకొని డీప్ ఫ్రైకి తగినట్లుగా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ ఎక్కింది కొంచెం వేసి చూసుకోండి. ఇలా చూడండి, ఆయిల్ బాగా కాగిపోయింది. ఇప్పుడు వేసుకోవాలి. కొంచెం చేతికి అంటుకుంటూ ఉంటుందండి, అయినా కొంచెం జాగ్రత్తగా వేసుకోండి. పిండి కొంచెం గట్టిగా కలిపాం కదా, కొంచెం అంటుకుంటుంది, ఏమీ కాదు. పిల్లలకి జలుబు చేసిందండి, దానికోసం వాళ్ళకి ఏదైనా స్పైసీగా తినాలని మైండ్లో ఉండిపోయింది. స్కూల్ నుంచి రాగానే అమ్మ ఏదైనా చెయ్యి స్పైసీగా అని అడిగారు. దానికోసమే ఇది. మేము కూడా తింటాంలేండి. చూడండి, వేసినమ్మటి కదపొద్దండి. ఒక 2 మినిట్స్ వదిలేసిన తర్వాత ఇట్లా తిరగేసినట్లుగా వేయండి. చూడండి, కాగాయి, అదే బాగా వేగాయి. ఇప్పుడు సెకండ్ రౌండ్కి కూడా వేస్తున్నానండి. మేము కొంచెం దండిగానే చేసుకుంటామండి, కొంచెం బాగానే తింటాము ఇలాంటివన్నీ. మొత్తం ఇలా 5 రౌండ్లు వేసానండి. చూడండి, వేడి వేడి పకోడీ రెడీ అయిపోయింది. మా బాబు టేస్ట్ చేస్తున్నాడు. చాలా బాగుందంట, సూపర్ ఉందంటున్నాడు. పిల్లలు మనం చేసిన వంటల్ని మన పిల్లలు ఇలా పొగుడుతుంటే భలే హ్యాపీగా ఉంటుంది కదండి. ఓకే అండి, బాయ్. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, బాయ్, థ్యాంక్ యూ.